Hi friends, welcome to my channel eLearning Educare and this is Padmanjali Tanguturi. So today we are going to see about NCERT History Class 7 Chapter 8 Part 2 of Devotional Paths to Divine. సో పార్ట్ 1 ఆఫ్ దిస్ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేసాము అంటే డివోషనల్ పాత్స్, అసలు సుప్రీం గాడ్ యొక్క ఐడియా గురించి అండ్ సౌత్ ఇండియాలో జరిగినటువంటి రిలీజియస్ డెవలప్మెంట్స్ గురించి లైక్ నయనార్డ్స్, ఆల్వార్డ్స్ అండ్ వాళ్ళు తెచ్చినటువంటి భక్తి తత్వాల గురించి కూడా చూసాము. రామానుజ, శంకరాచార్య, వీరశైవిజం, నాథ్పంథీ, సిద్ధాచరాస్, యోగీస్, సో మహారాష్ట్ర సెయింట్స్ చెప్పినటువంటి భక్తి తత్వాలు అన్నిటినీ కూడా చూసాం. ప్రతి ఒక్కరూ కూడా మోక్ష కోసమే, సాల్వేషన్ కోసమే చెప్పారు, డిఫరెంట్ భక్తి మార్గాల్ని చెప్పారు. సో అదంతా కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో చూడడం జరిగింది. దెన్ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో ఇస్లాం అండ్ సుఫిజం గురించి, నార్త్ ఇండియాలో జరిగినటువంటి రిలీజియస్ డెవలప్మెంట్స్ గురించి అండ్ కబీర్, బాబా గురునానక్, సో వీళ్ళందరి గురించి కూడా చూస్తాం. ఒకసారి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో చూడనట్లయితే అది చూశాక సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో చూడండి, మీకు చాలా ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. పైన స్క్రోల్ అవుతూ ఉంది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో, అక్కడ క్లిక్ చేసినా సరిపోతుంది, ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, సో దాని ద్వారా అయినా కూడా చూడొచ్చు. దట్ వి సీ ద పార్ట్ 2. ఇస్లాం అండ్ సుఫిజం. హిందూయిజంలో ఎలాగైతే సెయింట్స్ ఉంటారో అలాగే ఇస్లాంలో కూడా సూఫీ సెయింట్స్ ఉండేవారు. వారిని ముస్లిం మిస్టిక్స్ అని పిలుస్తారు. సో ముస్లిం మిస్టిక్స్ అంటే ఒక ఇంటలెక్చువల్ పర్సన్స్, ఇంటలెక్ట్స్ అని కూడా, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అని కూడా మనం చెప్పచ్చు. అయితే సూఫీ సెయింట్స్ అవుట్వర్డ్ రిలీజియాసిటీని అంటే పైకి కనిపించేటువంటి భక్తి తత్వాన్ని తిరస్కరించారు. ప్రతి మనిషి పట్ల కూడా దయ ఉండాలని, దేవుని పట్ల భక్తి ఉండాలని, ప్రతి ఒక్కరితోనూ అంటే ప్రేమ ఉండాలి అని చెప్పేసి మనకి వివరించడం జరిగింది. సో అది వాళ్ళు ప్రమోట్ చేశారు. అండ్ మనకి హిందూయిజంలో చూసినట్లయితే హిందూయిజంలో విధానాలు ఏంటి, డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ గాడ్స్ని ప్రే చేస్తూ ఉంటారు. లైక్ విష్ణు, శివ, దుర్గా, ఈ విధంగా. కానీ వాళ్ళు ఇక్కడ ఏంటి, దే ఆర్ సబ్మిషన్ టు ఓన్లీ వన్ గాడ్. సో స్ట్రిక్ట్ మోనోథీజం అనేది వీరు ఫాలో అయ్యారు. విగ్రహారాధనని తిరస్కరించారు. అలాగే హోలీలా షారియట్ని డెవలప్ చేశారు. సో ద డెవలప్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హోలీలా విచ్ ఈస్ కాల్డ్ షారియట్లా. సో ఈ హోలీలా అనేది ఏ విధంగా డెవలప్ చేశారు అంటే హోలీ బుక్ ఖురాన్ నుంచి, అలాగే ఇస్లాం సెంట్రల్ టెక్స్ట్ నుంచి, ముస్లిం రిలీజియస్ స్కాలర్స్ కలిసి తయారు చేసినటువంటి హోలీలా సో వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఈ విధంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి కలెక్ట్ చేసి డెవలప్ చేశారు. విచ్ ఇస్ ఎ షేరియట్ ఈస్ నథింగ్ బట్ ద పాత్ ఆఫ్ వాటర్ అని కూడా ఇక్కడ వివరించారు. రిలీజియస్ స్కాలర్స్ చెప్పినటువంటి ఎలాబొరేట్ పెద్ద యజ్ఞ యాగాదులన్నింటినీ కూడా వీరు తిరస్కరించడం జరిగింది. అండ్ రిచ్ లిటరేచర్ తోటి పోయమ్స్ కంపోజ్ చేశారు సూఫీ సెయింట్స్. సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి గ్రేట్ సూఫీస్ ఎవరు అంటే గజాలి, రూమీ అండ్ సాది. మనం పార్ట్ 1 ఆఫ్ ది వీడియోలో చెప్పుకున్నాం. నాథ్పంథీ, సిద్ధాచరాస్, యోగీస్ మోక్ష కొరకు మెడిటేషన్ చేయాలని. సో మెడిటేషన్ చేయాలి అంటే మన యొక్క మైండ్ని ట్రైన్ చేసుకోవాలి హెల్దీగా. సో దానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగాసనాస్ ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పి ఎలాగైతే చెప్పారో ఇక్కడ కూడా ట్రైనింగ్ మెథడ్స్ అనేది ఇంక్లూడ్ చేశారు ఫర్ ట్రైనింగ్ ద హార్ట్. వన్ ఈజ్ జికర్ మీన్స్ చాంటింగ్ ఆఫ్ ఎ నేమ్, అంటే ఒక పవిత్రమైనటువంటి పదాన్ని జపం చేయడం, స్తుతించడం అని కూడా చెప్తారు. సో దట్ ఈస్ వాట్ ఏ జికర్. కాంటెంప్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇంటెన్షన్ ఆర్ అంటే కంటిన్యూస్గా ఒకటే థాట్ పైన ఒకరిని ధ్యానం చేయడాన్ని కూడా కంటెంప్లేషన్ అని పిలుస్తాము. సామా ఈజ్ నథింగ్ బట్ ఏ సింగింగ్ అండ్ ర్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాన్సింగ్. అలాగే పారబుల్స్ అంటే మోరల్ ఒక స్పిరిచువల్ లెసన్స్ని డిస్కస్ చేస్తూ ఉండేవారు. బ్రీత్ కంట్రోల్, సో వీటన్నిటిని కూడా ట్రైన్ చేసేవారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ మాస్టర్. సో ఆ మాస్టర్ని పిర్ అని పిలుస్తారట. ఢిల్లీ సల్తనేట్స్ పరిపాలిస్తున్నటువంటి ఆ టైంలో సూఫీ సెంటర్స్ చాలా డెవలప్ అయ్యాయి అని ఈ విధంగా, అంటే చాలా సూఫీస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారని చెప్తున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్లేసెస్ని సూఫీ సెంటర్స్ అన్నారు. ఢిల్లీ సుల్తనేట్ ఆ టైంలో సూఫీ సెంటర్స్ అనేది చాలా డెవలప్ అయ్యాయి అని మనం చెప్పొచ్చు. దెన్ సిల్సిలా. వాట్ డూ యూ మీన్ బై ద సిల్సిలా? ఇట్ ఈస్ నథింగ్ బట్ అ స్పిరిచువల్ జీనియాలజీ ఆఫ్ సూఫీ టీచర్స్ అని చెప్పొచ్చు. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సూఫీ సెంటర్స్ అనేది డెవలప్ అయ్యాయి. ఆ సూఫీ సెంటర్లో ఒక మాస్టర్ ఉంటారు. సో ఆ మాస్టర్ అతని కింద మళ్ళీ శిష్యుడు, అతని శిష్యుడు, ఆ విధంగా వంశ పరంపర కొనసాగుతూ వస్తుంటే అదే ప్లేస్లో సో దాన్ని సిల్సిలా అని పిలిచారు. ఆ విధంగా ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తి ఆఫ్ అజ్మీర్,
కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి ఆఫ్ ఢిల్లీ, బాబా ఫరీద్ ఆఫ్ పంజాబ్. సో ఈ విధంగా డిఫరెంట్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి చిస్తీ సిల్సిలాస్ గురించి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సిల్సిలా ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం పైన ట్రైనింగ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేవారు అన్నారు కదా, అండర్ ది గైడెన్స్ ఆఫ్ మాస్టర్. సో ఆ మాస్టర్ పేరుతోటి ఫస్ట్ ఖ్వాజా ముయినుద్దీన్ అది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క వంశ పరంపర అనేది కొనసాగుతూ వచ్చింది. దాన్ని సిల్సిలా అని మనం పిలుస్తాం. దెన్ వాళ్ళు అసెంబ్లీస్ కండక్ట్ చేసేవారు, సూఫీ సెయింట్స్ ఆర్ సూఫీస్. సో అసెంబ్లీస్ కండక్ట్ చేసినటువంటి ఆ ప్లేస్ని కంకాస్ అని పిలిచారు, ఆర్ హాస్పైసెస్ అని కూడా పిలుస్తారు. హాస్పైసెస్ ఇంకొక విధంగా మనం ఏమని చెప్పొచ్చు అని అంటే, ఇప్పుడు రిలీజియస్ ట్రావెలర్స్ కూడా కొంత సమయం వెచ్చించడానికి లైక్ వెయిటింగ్ హాల్ అని చెప్పొచ్చు, రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పొచ్చు. సో హాస్పైసెస్ ఆర్ కంకాస్లో సో ఇదే ప్లేస్లోనే అసెంబ్లీస్ కండక్ట్ చేసేవారు, స్పిరిచువల్ మ్యాటర్స్ని డిస్కస్ చేసేవారు. సూఫీ సెయింట్స్ వచ్చినప్పుడు సామాన్య భక్తులు వారి దగ్గరికి వచ్చి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకునేవారు. అంతేకాకుండా సామాన్య ప్రజలు సూఫీ సెయింట్స్ని ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్స్గా ట్రీట్ చేసేవారట. వారికి మిరాకులస్ పవర్స్ ఉన్నాయని కూడా నమ్మేవారట. సామాన్య ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి, సో వాళ్ళ యొక్క ట్రబుల్స్ అన్నీ కూడా చెప్పి వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తారు అనేటువంటి గొప్ప నమ్మకంతో వీరిని ఇక్కడికి వచ్చి సందర్శించేవారట. అలాగే మనం ఇప్పుడు దర్గాస్ అవన్నీ కూడా విజిట్ చేస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ అ దర్గా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ tomb of a Sufi saint. It is a center to the devotion అని చెప్పొచ్చు, అండ్ విచ్ ఈస్ ఆల్సో ఏ ప్లేస్ ఆఫ్ పిలిగ్రమేజ్ అని కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. 13వ సెంచరీలో సూఫీ పోయిట్ గురించి మనకి ఇక్కడ వివరించారు. హీ ఈజ్ ఎ జలాలుద్దీన్ రూమీ. హీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ పోయిట్ అండ్ హీ wrote in Persian language. Then coming to the religious developments of North India. సో నార్త్ ఇండియాలో ఏ విధంగా రిలీజియస్ డెవలప్మెంట్స్ వచ్చాయి అనేది చూద్దాం. కబీర్ మరియు బాబా గురునానక్ ఆర్థోడాక్స్ రిలీజియన్స్ అంటే ఈ సనాతన ధర్మాన్ని, ఏవైతే స్వతంత్రం లేనటువంటి ధర్మాన్ని, ఈ రిలీజియన్స్ అన్నిటినీ కూడా తిరస్కరించారట. అలాగే తులసీదాస్, సూర్దాస్ మాత్రం యాక్సెప్ట్ చేశారు. బట్ వాళ్ళు ఏమనుకున్నారు, ఈ యాక్సెప్ట్ చేసి ఇవన్నీ కూడా తరతరాలకు భావితరాలకు అందించాలనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఆ విధంగా తులసీదాస్ రామ్చరిత్ మానస్ రాశారు. రామ్చరిత్ మానస్ ఏ లాంగ్వేజ్లో రాశారు, ఆర్డినరీ పీపుల్కి అర్థమయ్యేటువంటి, సో ఆ ప్లేస్లో అర్థమయ్యేటువంటి ప్రజలకు అర్థమయ్యేలా రాశారు, విచ్ ఇస్ ఇన్ అవధి లాంగ్వేజ్. సో దిస్ అవధి లాంగ్వేజ్ ఈజ్ ఆఫ్ ఈస్టర్న్ యూపీ. అండ్ తులసీదాస్ రామా డివోటీ, సూర్దాస్ కృష్ణ డివోటీ. అతని యొక్క కంపైలేషన్స్ అనేది సూర్సాగర్లో, సూర్సరవళి, సాహిత్య లహరి. సో ఈ మూడిట్లో అతని యొక్క కంపైలేషన్స్ అనేది కనిపిస్తాయి. కాంటెంపరీగా చూసినట్లయితే అస్సాంలో శంకరదేవ ఉండేవారు. శంకరదేవ హీజ్ ఎ విష్ణు డివోటీ. అండ్ ఇతను ప్రేయర్ చేసుకోవడానికి ఒక హౌసెస్, నామ్ఘార్స్ అనేటువంటి నేమ్తో హౌసెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ తులసీదాస్, సూర్దాస్ అండ్ శంకరదేవ. దెన్ కమింగ్ టు ఫీమేల్స్, మీరాబాయి. మీరాబాయి ఈజ్ ఎ రాజ్పుట్ ప్రిన్సెస్. ఆవిడ మేవార్ రాయల్ ఫ్యామిలీకి కోడలయ్యారు. ఆ తర్వాత రవిదాస్ అనేటువంటి సెయింట్కి శిష్యురాలయ్యారు. సో రవిదాస్ ఎవరు అంటే ఒక అన్టచబుల్ ఫ్యామిలీకి చెందినటువంటి సెయింట్. సో అతని దగ్గర శిష్యురాలిగా మారి ఆవిడ కృష్ణ డివోటీ, అందరికీ తెలిసిన విషయమే మనకి. అండ్ అంతేకాకుండా మీరాబాయి యొక్క సాంగ్స్ అనేది అప్పర్ క్యాస్ట్స్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటాయట. ఈవెన్ దో మీరాబాయి ఈజ్ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్, సో అప్పర్ క్యాస్ట్ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఛాలెంజ్ చేసేటువంటి విధంగా ఆవిడ యొక్క సాంగ్స్ అనేది, ఆవిడ యొక్క కంపోజిషన్స్ అనేవి ఉండేవని మనకి ఇక్కడ వివరించారు. ఆవిడ యొక్క సాంగ్స్ అనేది రాజస్థాన్లో, గుజరాత్లో అప్పుడు చాలా పాపులర్ అయ్యాయి అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మనం ఆల్రెడీ చూసాము, ఏవైతే సాంగ్స్, ఏదైతే పోయిమ్స్ అన్నీ కంపోజ్ చేసేవారో ప్రజలకు, ఆర్డినరీ సామాన్య ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటువంటి భాషలో, రీజనల్ లాంగ్వేజెస్లో కంపోజ్ చేసేవారు. ఇప్పుడు మనం తెలుగు వారిమి, సో మనకి తమిళ్లోనో ఆర్ ఎల్స్ మలయాళంలోనో చెప్తే మనకి రాదు, రైట్? సో మనకి వచ్చినటువంటి భాషలో ఉంటేనే అర్థమవుతుంది. సో అంతేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్లో కంపోజ్ చేసేవారు. బాగా చక్కగా వాళ్ళందరిలోకి వెళ్ళడానికి, ప్రమోట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి ఈ విధంగా పాస్ అవుతూ వచ్చాయి. ఈరోజు మనం చదువుకుంటున్నాం. దెన్ అబౌట్ కబీర్. సో కబీర్ మరియు గురునానక్ ఆర్థోడాక్స్ రిలీజియన్స్ని తిరస్కరించారన్నాం. ఒకసారి కబీర్ గురించి ఒకసారి చూద్దాం. వారణాసి. సో కబీర్ ఎక్కడ, ఏ ఫ్యామిలీలో పెరిగారు అంటే వారణాసి సిటీ దగ్గర చేనేత వస్త్రాలు నేసేటువంటి ముస్లిం జులాహాస్ ఫ్యామిలీలో అతను పెరగడం జరిగింది.
అతను హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ కావ్యాలు, సో ఎన్నో కావ్యాలు అనేది రాయడం జరిగింది కబీర్. వాటి నేమ్స్ ఏమని పిలుస్తారంటే సఖీస్ అండ్ పత్స్ అని పిలుస్తారు. ద హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ వర్సెస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ సఖీస్ అండ్ పత్స్. సో ఏదైతే హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ వర్సెస్ కబీర్ రాశారో అవి గురు గ్రంథ్ సాహిబ్, పంచ్వాణి, బీజక్లో ప్రిజర్వ్ చేశారు. గురు గ్రంథ్ సాహిబ్ ఈజ్ అ హోలీ స్క్రిప్చర్ ఆఫ్ ది సిక్స్ అని మనం ఇక్కడ వివరిస్తున్నారు. సో హోలీ బుక్ టు ద సిక్స్ విచ్ ఈజ్ అ గురు గ్రంథ్ సాహిబ్. అందులో సెయింట్ కబీర్ రాసినటువంటి ఈ యొక్క సఖీస్ అండ్ ఈ యొక్క పత్స్ని ప్రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇతను కూడా ఎక్స్టర్నల్ భక్తి ఏదైతే ఉంటుందో అంటే పైకి కనబరుచుకునేటువంటి ఆరాధన భక్తి అనేది తిరస్కరించారు. క్యాస్ట్ పరంగా ఉన్నటువంటి బ్రాహ్మణికల్ ఐడియాస్ని కూడా ఇతను తిరస్కరించడం జరిగింది. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఫార్మ్లెస్ సుప్రీం గాడ్. సో ఇతను కూడా ఫార్మ్లెస్ సుప్రీం గాడ్ని నమ్మారు, ప్రార్థించారు అని ఇక్కడ వివరిస్తున్నారు. దెన్ కమింగ్ టు బాబా గురునానక్. బాబా గురునానక్ తాల్వాండి అనేటువంటి ప్లేస్లో జన్మించారు. అలాగే కర్తార్పూర్లో ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు విచ్ ఇస్ విత్ ద నేమ్ ఆఫ్ డేరా బాబా నానక్ విచ్ ఇస్ ఆన్ రావి రివర్. బాబా గురునానక్ ఫాలోవర్స్ ముస్లిమ్స్ అలాగే హిందూస్ ఇద్దరు ఉండేవాళ్ళట. ఎందువల్ల అంటే ఇక్కడ మనం చూసాం ఆర్థడాక్స్ రిలీజియన్స్తో మత కుల విభేదాలు ఏమీ కూడా చూపించలేదు, మత కుల భేదాలు ఏమీ లేవు బాబా గురునానక్ దగ్గర. వారి యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా ఈ యొక్క సామాజిక విభేదాలు ఏమీ లేకుండా ఒకే దగ్గర తినేవారట. ఇట్స్ నథింగ్ బట్ కామన్ కిచెన్, దాన్ని లంగర్ అని పిలిచేవారు. సో ఆ ప్లేస్ని, సో ఆ యొక్క పద్ధతిని ఆరల్స్. దెన్ హీ క్రియేటెడ్ అ సాక్రెడ్ స్పేస్ దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ అ ధర్మసాల్ అలియాస్ గురుద్వారా అని కూడా పిలుస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. 1539లో బాబా గురునానక్ మరణించే ముందు అతని యొక్క సక్సెసర్ని, అతని యొక్క శిష్యుణ్ణి అపాయింట్ చేశారు లెహ్నా ఆరల్స్ గురు అంగద్. సో గురు అంగద్ బాబా గురునానక్ రాసినటువంటి కంపోజిషన్స్ అన్నీ కూడా కంపైల్ చేశారు. కంపైల్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు బాబా గురునానక్ రాసినటువంటి డిఫరెంట్ వర్సెస్ని వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఒక బుక్ రూపంలో ఒక దగ్గర అసెంబుల్ చేయడాన్ని కంపైలేషన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో హీ కంపైల్డ్ గురునానక్స్ వర్క్. అండ్ అంతేకాకుండా వాటికి అతని యొక్క ఓన్ లాంగ్వేజ్ ఒక న్యూ స్క్రిప్ట్ అనేది యాడ్ చేశారు. దట్ న్యూ స్క్రిప్ట్ ఈజ్ నౌన్ యాజ్ గురుముఖి. గురు అంగద్కి 3 సక్సెసర్స్ ఉన్నారు. సో ఆ 3 సక్సెసర్స్ కూడా నానక్ అనేటువంటి పేరుతోటి చాలా కంపోజిషన్స్ చేయడం జరిగింది. సో ఆ కంపోజిషన్స్ అన్నీ కూడా గురు అర్జున్ కంపైల్ చేశారు. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ సక్సెసర్ ఎవరంటే గురు గోబింద్ సింగ్. గురు గోబింద్ సింగ్ ఇక్కడ మనం చూసాం సెయింట్ కబీర్ యొక్క సఖీస్ అండ్ పత్స్ గురు గ్రంథ్ సాహిబ్లో ప్రిజర్వ్ చేశారని, రైట్. సో ఆ విధంగా సంట్ ఆర్ సెయింట్ అన్న ఒకటే, సెయింట్ కబీర్, షేక్ ఫరీద్, భగత్ నామ్దేవ్ పార్ట్ 1లో చూసాం, గురు తేగ్ బహదూర్. సో ఈ నలుగురు రాసినటువంటి రైటింగ్స్ని కూడా ఈ యొక్క కంపోజిషన్స్కి యాడ్ చేసి కంపైల్ చేశారు. సో ఆ హ్యూజ్ కలెక్షన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా హోలీ స్క్రిప్చర్గా కంపైల్ చేశాడు విచ్ ఈజ్ నేమ్లీ గురు గ్రంథ్ సాహిబ్. సో ఈ గురు గోబింద్ సింగ్ ఎవరు అంటే గురు తేగ్ బహదూర్ యొక్క కుమారుడు. దెన్ హర్మందర్ సాహిబ్. ఇప్పుడు అమృత్సర్ ఏదైతే గోల్డెన్ టెంపుల్ అని పిలుచుకుంటున్నామో దట్ ఈజ్ హర్మందర్ సాహిబ్ అని అప్పుడు పిలుచుకునేవారు. ఇప్పుడు మనం హిందువులు లేదంటే వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే తిరుపతి అనేది ఎలా మెయిన్ సెంటరో ఆ విధంగా 6కి మెయిన్ సెంటర్గా మారిందట ఈ యొక్క హర్మందర్ సాహిబ్. అంటే 17వ సెంచరీలో అంత బాగా ఎస్టాబ్లిష్ అయ్యి 6 అందరూ కూడా చాలా పాపులర్ అయిపోయిందనమాట. అలా పాపులర్ అయినటువంటి ఆ టైంలో ఎంపరర్ జహంగీర్ ఈ సిక్ మూమెంట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది, సో మనకి థ్రెట్ వచ్చేటువంటి ప్రమాదం ఉందని భావించి ఈ యొక్క గురు అర్జున్ని అటాక్ చేయమని కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా పొలిటికల్ వింగ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు విత్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కల్సా. సో విత్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కల్సా, ఆ కల్సా అనేటువంటి ఇన్స్టిట్యూషన్ని ఎవరు మెయిన్గా నడిపించారంటే గురు గోబింద్ సింగ్. అండ్ సో దట్ కమ్యూనిటీ ఆఫ్ 6 ఏదైతే ఆ యొక్క 6లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని కల్సా పంత్ అని పిలవడం జరిగింది. సో విచ్ బికేమ్ ఏ పొలిటికల్ ఎంటిటీ. అయితే గురునానక్ యొక్క మెయిన్ ఐడియాస్ ఏంటి అంటే ఒక గాడ్ని వర్షిప్ చేయాలి, సబ్మిషన్ అంటే నథింగ్ బట్ స్ట్రిక్ట్ మోనోథిజం ఫాలో అయ్యారు.
కుల మత జాతి విభేదాలు ఏవి ఉండవు, మనం యొక్క లిబరేషన్ మోక్షాన్ని పొందడానికి భక్తి మాత్రమే ముఖ్యం, వ్యక్తిగత భక్తి పర్సనల్ డివోషన్ మాత్రమే ముఖ్యమని చెప్పారు. మన యొక్క లైఫ్లో సోషల్ కమిట్మెంట్ తోటి యాక్టివ్గా జీవించాలి అని చెప్పారు. అండ్ నామ్ దాన్ ఇస్నాన్ అనేటువంటి టర్మ్స్ని తీసుకొచ్చారు. నామ్ దాన్ ఇస్నాన్ యొక్క మీనింగ్స్ ఏంటి అంటే ఒక రైట్ వర్షిప్ అండ్ ఇతరుల యొక్క మంచి కోసం మనం ఎప్పుడు పాటుపడాలి అని చెప్పారు. అండ్ ప్యూరిటీ ఆఫ్ కండక్ట్ గురించి కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. అలాగే నామ్ జప్న, కీర్తికర్ణ, వంద్ చక్న అనేటువంటి ఇతని యొక్క టీచింగ్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అంటే నిజమైనటువంటి నమ్మకాల గురించి అండ్ నిజాయితీగా బ్రతకడం గురించి, పరులకు సహాయపడాలి అని మనకి తెలియజేస్తాయి. సో దెన్ మనం ఇప్పుడు చూసాం శంకరదేవ ఇన్ అస్సాం అండ్ కబీర్, తులసీదాస్, సూర్దాస్, మీరాబాయి. సో ఈ విధంగా ఒకసారి మ్యాప్లో చూపిస్తూ ఉన్నాను ఏ ప్లేసెస్లో వాళ్ళు భక్తిని ప్రమోట్ చేశారు అని. జస్ట్ ఐఎమ్ షోయింగ్ ఇట్ ఆన్ మ్యాప్. గురునానక్, సో లాస్ట్ వన్ ఈస్ గురునానక్. సో ఈ విధంగా ఇండియాలో ఇలా జరుగుతుంది. దెన్ వాట్ అబౌట్ వరల్డ్ సినారియో? సో ఇండియాలో ఈ విధంగా భక్తి మార్గాస్ డివోషనల్ పాత్స్ అని చెప్తున్నారు. దెన్ వాట్ అబౌట్ వరల్డ్ సినారియో అంటే మార్టిన్ లూథర్ క్రిస్టియానిటీలో ఒక పాజిటివ్ చేంజెస్ తీసుకొచ్చినటువంటి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ లీడర్స్లో, సో అతి తక్కువ ముఖ్యమైనటువంటి లీడర్స్లో ఫస్ట్ ప్లేస్లో మార్టిన్ లూథర్ ఉంటారు అని చెప్పొచ్చు. సో రీఫార్మర్ అంటే ఒక వ్యవస్థలో నెగటివ్స్ని పాజిటివ్ చేంజెస్ తీసుకురావడం, నెగటివ్స్ నుంచి పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తే దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ రీఫార్మేషన్. హీఈస్ అ వెరీ గుడ్ రీఫార్మర్ అని చెప్పొచ్చు. అతను క్యాథలిక్ సంఘంలో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ని ఖండించారు. అలాగే ఆ ప్రాక్టీసెస్ని ఖండించి ఆర్డినరీ పీపుల్కి అర్థమయ్యేటువంటి విధంగా 95 పరిశోధన పత్రికలను ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. సో త్రూ దట్ ఆర్డినరీ పీపుల్లోకి చాలా బాగా మూల్యాంశాలన్నిటి కూడా అర్థమయ్యాయి అని చెప్పొచ్చు లూథర్ యొక్క టీచింగ్స్ అన్నీ కూడా. అండ్ లాటిన్లో ఉన్నటువంటి బైబిల్ని ప్రతి ఒక్క సామాన్య మానవుడికి అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో బైబిల్ని జర్మన్లోకి, ఫ్రెంచ్లోకి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పొచ్చు. అయితే యేసుక్రీస్తు ఈ యొక్క బైబిల్ని ప్రపంచంలోకి వెలుగు తీసుకురావడానికి వాడినటువంటి సాధనం మార్టిన్ లూథర్ అని కూడా మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ది చాప్టర్. And friends, if you think it's useful, please do share and subscribe to my channel, eLearning Educare. Thank you, friends.